జయరాం హత్య కేసులో ఇద్దరు పోలీసు అధికారులను నిందితులుగా చేర్చనున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాసులను నిందితులుగా చేర్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జయరాం హత్య కేసు ఆరోపణలపై ఇద్దరిని బదిలీ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అంబర్పేట హెడ్ క్వార్టర్స్ కు ఏసీపీ మల్లారెడ్డిని, పోలీస్ కంట్రోల్ రూమ్ కు సీఐ శ్రీనివాస్ను బదిలీ చేశారు. ఇద్దరికి నోటీసులు జారీ చేసి విచారించనున్నారు పోలీసు ఉన్నతాధికారులు. జయరాం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని రాకేష్ రెడ్డికి సలహా ఇచ్చారు ఏసీపీ మల్లారెడ్డి. సీఐ శ్రీనివాస్ నేరాన్ని ప్రోత్సహించినందుకు, నిందితులకు సహకరించినందుకు ఇద్దరు సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కేసును తెలంగాణ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయడంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చిగిరిపాటి జయరాం హత్య కేసులో మరొక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. నిన్నటి వరకు కూడా 5 రోజుల పాటు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించినటువంటి చిగిరిపాటి జయరాం హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు మెస్ట్రీని ఛేదించి రాకేష్ రెడ్డి, అదేవిధంగా అతని ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాచ్మెన్ ఇద్దరిని కూడా ప్రధాన నిందితులుగా చేరుస్తూ కేసు దాదాపు కొలిక్కి వచ్చిందంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఇంతలోనే ఈ కేసుకు సంబంధించి అటు జయరాం భార్య పద్మశ్రీ కూడా ఏపీ పోలీసులు నమ్ముకోలేదంటూ శిఖా చౌదరి పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ అటు జూబ్లీ హిల్స్ లో కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇచ్చింది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆల్రెడీ ఒక స్టేట్ లో ఒకే హత్యకు సంబంధించిన ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి మరొక స్టేట్ లో అదే హత్య మీద ఎఫ్ఐఆర్ చేయడం కుదరదు కాబట్టి దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని చెప్పేసి నిన్న రాత్రి వరకు కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకునేందుకు తెలంగాణ పోలీసులు యోచిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఒక సంచలన నిర్ణయం అయితే మాత్రం ఆంధ్ర పోలీసులు తీసుకున్నారని చెప్పుకోవాలా. ఈ కేసుకు సంబంధించిన హత్య అంతా కూడా హైదరాబాద్ లో జరిగింది కాబట్టి ఆన్ పాయింట్ జ్యూరిడిక్షన్ కింద ఈ కేసును తెలంగాణ పోలీసులకు బదలాయిస్తున్నట్లు కూడా ఒక సంచలన నిర్ణయం, ఒక కీలక నిర్ణయం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేసు ఇప్పటి వరకు ఇక్కడ దర్యాప్తు అయితే పూర్తయింది. ఎందుకంటే డెడ్ బాడీ ఇక్కడ లభ్యమైంది కాబట్టి ఇక్కడ దర్యాప్తు చేపట్టిన ఇక్కడ మర్డర్ హైదరాబాద్ లో జరిగింది కాబట్టి ఈ కేసును అక్కడికి బదలాయించాలంటూ కూడా ఇప్పటికే అధికారికంగా కూడా ఆదేశాలు ఆర్పీ ఠాకూర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత తెలంగాణలో ఉంటే ఎక్కడైతే ఆ హత్య జరిగిన ప్రాంతంలో ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కి ఈ కేసు వెళ్తుంది కాబట్టి వాళ్ళు విచారణ ప్రారంభిస్తారు. మొత్తం కేసు అంతా కూడా మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. రైట్ నరేష్, థ్యాంక్ యూ.